ప్రధానమంత్రిగా మోదీ పాలనా పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజా జీవితంలో ప్రభుత్వాధినేతగా మారి దాదాపు 25 ఏళ్లవుతున్నాయి. ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టడమే ఓ సంచలనం. సంక్షోభం నుంచి ప్రారంభమై ఆ ప్రస్థానాన్ని ఇప్పుడు దేశ ప్రధానిగా కొనసాగిస్తున్న తీరు ప్రతిదీ కూడా సంచలనమే. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ 2014 మే 26న తొలిసారిగా దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి మే 30, 2019న ప్రమాణం చేశారు. మూడోసారి జూన్ 9, 2024న చేశారు. అలా కేంద్రంలో మోదీ శకం మొదలై 12 సంవత్సరాలు దాటింది. మోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టే నాటికి మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ జీడీపీ $2.1 ట్రిలియన్ నుండి $4.18 ట్రిలియన్ పెరిగింది. జులై 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీ అమలు కావడం ప్రారంభమైంది. 17 కేంద్ర రాష్ట్ర పన్నులు, 13 సెస్సుల స్థానంలో దేశం మొత్తానికి ఒకే పన్ను నిర్మాణాన్ని సృష్టించింది. జీఎస్టీ, బీమా సంస్కరణలు, ఎఫ్డీఐ, పెన్షన్ పరిమితుల సడలింపు వంటి అనేక బిల్లులు ఈ పుష్కర కాలంలో పట్టాలెక్కేశాయి. ప్రధానమంత్రిగా మోదీ ఎన్డీఏ అలయన్స్ పార్టీలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం డిమానిటైజేషన్. ఎక్కువ విలువ ఉన్న కరెన్సీని రద్దు చేయడంతో రాజకీయ పార్టీలతో పాటు జనం కూడా పెద్ద షాక్కి గురయ్యారు. రెండో దఫా ఎన్డీఏ పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న మరో డేరింగ్ స్టెప్ ఆర్టికల్ 370 రద్దు. ఆగస్టు 5, 2019న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో లోయలో ఉగ్రవాదం భారీగా తగ్గిపోయింది. ఇక కోవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టింది. గతేడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఓ చరిత్ర సృష్టించింది. మే 11న భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల కన్నా తక్కువ సమయంలో పూర్తయింది. ఇలా దేశంలో ఆర్థిక పరంగా కానీ సైనిక పరంగా కానీ అప్రతిహత విజయాలు సాధించింది మోదీ ప్రభుత్వం. మరోవైపు వ్యక్తిగతంగానూ మోదీ ప్రతిష్ట అంతర్జాతీయంగా మారుమ్రోగుతోంది. అత్యధిక ఫాలోయర్లు కలిగిన దేశాధినేతగా రికార్డు క్రియేట్ చేశారు ఆయన. అలానే దేశంగా కూడా భారత్ ఆయన హయాంలోనే G20కి అధ్యక్షత వహించడం మరో కలికితురాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనూ మోదీ నామస్మరణ ప్రారంభమైంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మోదీ సాధించిన విజయాలపై చర్చ ప్రారంభమైంది. సొంత రాష్ట్రం గుజరాత్లో మోదీ శకం ప్రారంభమైన తర్వాత ఇప్పటిదాకా బీజేపీ ఓడిపోయిందే లేదు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం మాత్రం ఇప్పట్లో మరొకరు టచ్ అయితే చేయలేరు.